శంషాబాద్ జోన్ ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూరు డివిజన్ మునగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు వనస్థలిపురంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మునగనూరులోని ప్రభుత్వ భవనంలోకి మార్చి ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలనే లక్ష్యంతో మునగనూరులో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తుర్కేంజల్, రాగన్నగూడ, మన్నెగూడ, తొర్రూర్, ఇంజాపూర్ గ్రామాల నుంచి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ఆ కార్యాలయాన్ని మునగనూరుకు మార్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మునగనూర్ గ్రామంలో వనస్థలీపురంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ను మునగనూరుకు తీసుకురావడానికి కారణం మునగనూరు, తుర్కయంజాల, రాగన్నగూడ, మన్నెగూడ, ఇంజాపూర్, తొర్రూర్, కోహెడా ఈ గ్రామాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యేది వనస్థలీపురంలో. ఇక్కడి గ్రామాలే దాదాపు 30 నుంచి 40 డాక్యుమెంట్లు ఇక్కడి గ్రామాలే అయితే వనస్థలీపురానికి సంబంధించి కేవలం 5-10 డాక్యుమెంట్లు జరిగేది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ తేవడానికి కారణం ఏంటంటే మెజారిటీ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉండే ఎవరైతే రిజిస్ట్రేషన్లు అమ్ముతున్నారో కొంటున్నారో ఇక్కడికి సంబంధించినవే అవుతున్నాయి. వనస్థలీపురంలో చాలా తక్కువ, అవి కూడా రీసేల్ ప్లాట్లు తప్ప ఇంకా వేరే లేవు. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, ప్రజలకు అందుబాటులో ఉండడానికి మునగనూరులో ఉండేటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను పూర్తిగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇచ్చి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెట్టడం జరిగింది. పెట్టినటువంటి ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మా ఉద్యోగ సోదరులు కానీ ఎవరైతే మనకు వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అమ్మిన వాళ్ళు కానీ కొన్న వాళ్ళు కానీ వాళ్ళు మనకి ఇక్కడ డబ్బులు ప్రభుత్వానికి వాళ్ళ ద్వారా వచ్చే డబ్బు నిజంగా వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలి. వాళ్ళు ఇక్కడ వస్తే కూర్చోవడానికి ఉండాలి, వాళ్ళకు మనం మర్యాద ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండాలి. మరీ వాళ్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల కంటే ఎక్కువ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం మంచిది కాదు. ఇవన్నీ కూడా మేము ప్రజలకు అవసరం ఉండేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది.